మకర రాశి. అమ్మాయిక మకర రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, వీరు ఎటువంటి జాగ్రత్తలు పాటిస్తే మంచిదంటారు? మకర రాశిలోకి వచ్చిన నక్షత్రాలని తెలుసుకుందాము. ఈ యొక్క ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట ఈ మకర రాశి వాళ్ళకి మీ మీద మీకు ఆత్మవిశ్వాసం పెరిగే అవకాశం అనేది ఉన్నప్పటికీ కూడా ఏదన్నా ముఖ్యమైన సందర్భాలలో మీ భాగస్వామితో కలిపి తీసుకునే నిర్ణయాలలో పూర్తి స్థాయి ధైర్యం అనేది కొంతవరకు తగ్గడం, ఘర్షణాత్మకమైన వాతావరణం మొదలైనవి ఏర్పడడం, తద్వారా చేస్తున్న పనుల మీద పూర్తిగా కాన్సన్ట్రేషన్ లేకుండా చేయగలనా లేదా అని చెప్పి మీ మీద మీకు విశ్వాసం తగ్గడం బట్టి పనులు కొంత వాయిదా పడే అవకాశం ఉంది. కనుక ఏదన్నా ఎవరితోన్నా మీరు మధ్యవర్తిత్వం అనే దాంటి విషయంలో కానీ, లేకపోతే ఏదైనా స్నేహ సంబంధాల విషయంలో కానీ, అన్ని విషయాల్లో కూడా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ మిత్రులతో వ్యవహరించేటప్పుడు, అలాగే నూతన మైత్రి బంధాల విషయంలోనూ, ఖర్చుల విషయంలోనూ, అన్ని విషయంలో కూడా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలంగా ఉంటుంది. అలాగే జీవిత భాగస్వామితో కానీ, వ్యాపార భాగస్వాములతో కానీ వాదోపవాదాలకి, అనవసరమైన డిస్కషన్స్కి అవకాశం లేకుండా తగిన విధంగా జాగ్రత్త పడాలి. అలాగే దాంతోపాటుగా మీరు ఏదైనా స్థిరాస్తుల నేపథ్యంలో ఏదైనా స్థిరాస్తుల కొనుగోలు వ్యవహారం కానీ, వాహనాల విషయంలో కానీ మొదలైన వాటి కోసం మీరు ఏదైనా ప్రయత్నాలు చేస్తున్నా కూడా అవి కొనుగోలు నిమిత్తం వ్యక్తుల దగ్గర, కొత్త పరిచయస్తుల దగ్గర మోసానికి గురి కాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కుంభరాశి. మా కుంభరాశి వారికి ఈరోజు ఎలా ఉంది, వీరు ఎటువంటి పరిహారాలు పాటించాలి? కుంభరాశిలోకి వచ్చే నక్షత్రాలని ప్రధానంగా తీసుకున్నట్లయితే ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర 3 పాదాలు. కుంభరాశి వారికి ఖర్చులు అనేవి చాలా ఎక్కువగా ఉండడం, ఆకస్మికమైన ఖర్చులతో పాటుగా శ్రమ అనేది అధికంగా ఉండడం బట్టి చేద్దామనుకుంటున్న పనుల మీద కొంత బద్ధకం లాంటిది, తర్వాత చేద్దాంలే, తమ దాకా వచ్చేప్పటి తమ పనులని పోస్ట్పోన్ చేసుకునే పరిస్థితులు, ఇతరుల పని అనేటప్పుడే దానికోసం ముందుగా పరిగెత్తడం వల్ల సమయానికి శ్రమ అధికంగా ఉండడం, ఆరోగ్య విషయంలో కొంత తగిన విధంగా శ్రద్ధ తగ్గడం వల్ల సరి అయిన నిద్ర, ఆహారం అనేవి తక్కువగా ఉంటాయి. కనుక శ్రమ చేస్తున్నప్పటికీ మీ మీద మీరు ఎక్కువ దృష్టి సారించుకోవడం, అలాగే రావాల్సినవి ఏదన్నా అయినా కూడా అవన్నీ కూడా ఆకస్మికంగా పోస్ట్పోన్ అవ్వడం, అలాంటి వాటి వల్ల కూడా కొంత చికాకులు లాంటివి ఉంటాయి. అలాగే రోగనిరోధక శక్తి విషయంలో కూడా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆకస్మికమైన శత్రువులు కానీ, మిత్రులే శత్రువులు అయ్యే అవకాశం కానీ, లేకపోతే స్వార్థపూరితమైన వ్యక్తుల వల్ల మీకు కొంత ఘర్షణ వచ్చే అవకాశం ఉంది. కనుక వీలైనంత వరకు స్నేహ సంబంధాలు, పోటీలు, అలాగే రోగనిరోధక శక్తి, అలాగే ఇప్పటిదాకా మీకు రావాల్సిన ధనం, అన్ని విషయాల్లో కూడా ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళాలి. మీనరాశి. అమ్మాయిక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? మీన రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి ఈ యొక్క మీనరాశి వాళ్ళకి ఆకస్మిక ధనలాభం, అలాగే ఆర్థిక సంబంధమైన విషయాలలో కానీ, అలాగే ఇష్టపడిన వ్యక్తులతో మీరు మాట్లాడేటప్పుడు కానీ అది కొంత ఉద్వేగాలకు అవకాశం ఎక్కువగా ఉండడం బట్టి ఎమోషన్స్ని కొంతవరకు కంట్రోల్ చేసుకోవాలి. ఉద్వేగపూరితంగా తీసుకునే నిర్ణయాలు, అలాగే అధిక ఉద్వేగాల వల్ల కొంత ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ అయ్యే అవకాశం ఉంది. కనుక వీలైనంతవరకు ఇష్టపడిన వ్యక్తులతో, ఆత్మీయులతో, సంతానంతో, లేకపోతే ఏదైనా ఆర్థిక సంబంధమైన పెట్టుబడులు పెట్టిన విషయంలో ఎక్కడైనా సరే దాని మీద వచ్చే లాభం విషయంలో మీరు వేసుకునే అంచనాల విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళకపోవడం పోతే దానివల్ల ఎక్కువ నష్టపోవడం, అలాగే ఇబ్బంది పెట్టే వ్యక్తుల యొక్క పరిచయాలు, వేరే అలవాట్లు ఉండే వ్యక్తుల యొక్క పరిచయాల వల్ల మీకు వచ్చే లాభాలు కొంతవరకు తగ్గడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. కాబట్టి తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి.